రే మాయా జాగ్రత్తగా ఉండరా. నేనైతే జాగ్రత్తగా వెళ్ళి కొన్ని వీడియోలు తీసుకుని అయితే వచ్చేస్తాను. కొన్ని వీడియోలు అంటే ఇట్లా అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ అయినా ఉంటాను అక్కడ. అప్పుడు దాకా పవన్ గడుతూ ఉంటాం మరి. నువ్వు నేను మిస్ కాల్ ఇవ్వగానే వెంటనే బైక్ తీసుకొని వచ్చేసాయి నువ్వు వాడికి. ఇద్దరు వచ్చేయండి. అంటే నాకేమన్నా ఇబ్బంది అయితేనే పిలుస్తా మిమ్మల్ని. అంతవరకు నేను దెయ్యాన్నైనా సైకోనైనా నేను చూసుకుంటా. సింగిల్ హ్యాండ్ జై బాలయ్య. ఓకేనా? నువ్వు జాగ్రత్తగా ఉండు మరి. అంటే నాకు జాగ్రత్త అనుకో. బాయ్ మరి. టాటా సీ యూ గైస్. మన గోస్ట్ హంటింగ్ యుద్ధం ఇంకా స్టార్ట్. ఇక్కడ వాడు మా ఫ్రంట్ రూమ్లో ఉంటున్నాడు. ఇంకా నేను పిలిస్తే ఏమన్నా ఎమర్జెన్సీ అయితే ఇద్దరు కలిసి ఒకేసారి వచ్చేస్తారులే. సో డైరెక్ట్ గోస్ట్ హంటింగ్ లొకేషన్లో కలుద్దాం గైస్. ఇంకా అమ్మ షేట్ మ్యాన్ డ్రైవింగ్ చేయాలని వీడియో తీసుకుంటా. టాటా బాయ్ బాయ్. గోస్ట్ హంటింగ్ లొకేషన్లో కలుద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంట్ సైకో హంటింగ్ వీడియో. గైస్ ఏంటంటే గోస్ట్ సైకో రెండూ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి నేనైతే రెండు బలికాను. ఇప్పుడు జరిగింది ఏంటంటే నేను ఒక గ్రీన్ కలర్ కెమెరా అయితే పెట్టాను. అంటే అది క్యాప్చర్ మొత్తం గ్రీన్లో తీస్తుంది. నైట్ విజన్ కెమెరా కన్నా ఎక్కువ, థర్మల్ కెమెరా కన్నా తక్కువ. ఇది చిన్న లిటిల్ బిట్ మీరు అగరొత్తు దోమల చక్కెర మిగిలిచ్చినా సరే ఆ పొగను కనిపెడుతుంది. అలాగే కంటికి కనిపించిన వంటి పొగల్ని, స్మెల్స్ని కూడా ఇది రికార్డ్ చేస్తుంది అనమాట. సో ఇది పెయిడ్ అనమాట. దగ్గర 6,000 రూపాయలు పెట్టేసి అయితే కొన్నాను. ఇది నిజంగా వర్క్ అవుద్దా లేదా టెస్ట్ చేద్దామని ఫస్ట్ టైం ఎక్కడ టెస్ట్ చేశాను. సో ఇంతవరకు యూట్యూబ్ తెలుగు ఛానల్స్లో అయితే ఎవరో కూడా దీన్ని వాడలేదు. సో అంత క్రేజీగా ఉంటుంది అనమాట. సో మన ఛానల్లోనే ఫస్ట్ టైం. అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే 1 మినిట్లో ఫాస్ట్గా చెప్పేస్తాను గైజ్. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే సింపుల్గా నేను చెప్పేస్తాను. ఏంటంటే స్టోరీ ఏంటంటే ఒక లవ్ ఫెయిల్యూరు సర్కస్ చేసుకుంటా ఊర్లో అంటే తిరుగుతూ ఉంటారు కదా, ఆయన అనమాట జోకరు. ఆయన జోకర్గా పిచ్చిగా అదే గెటప్లు వేసుకొని రోడ్డు మీద చిన్నపిల్లల్ని ఆడిస్తారు చూడండి, అటువంటి జోకర్ అనమాట. అయితే ఆయనకి లవ్ ఫెయిల్యూర్ అవడం వల్ల అదే ఊరోళ్ళు వాళ్ళ అమ్మాయి తరపోళ్ళు తరిమి కొట్టడం వల్ల అప్పుడు దెబ్బ తగిలిందో ఏం తగిలిందో మనవాడికి తగిలేసి పిచ్చిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేయడం అనమాట. ఇక్కడికే దగ్గర ఊరు. సో ఆ దగ్గర ఊర్లోకే ఈ అడవి కొండలో, ఈ కొండల మధ్యలో ఈ ఇల్లు ఉందన్నమాట. పాతబడింది, ఎవరు కట్టారో మనకు తెలియదు. అయితే ఈ ఇంట్లో తిరుగుతున్నాడని చెప్పేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడిని పట్టుకోవడం కోసం నానా తిప్పలు పడి ఇక్కడ తిరుగుతున్నాను అనమాట. దాదాపు 2 గంటల నుంచి తిరుగుతున్నాను. ఫస్ట్ కింద ఫ్లోర్లో అంతా తిరిగాను భయంకరంగా. ప్రోమోలో చూసే ఉంటారు ఎంత భయంకరంగా పెద్ద రూమ్స్ ఉన్నాయనేది. సో పై ఫ్లోర్ అంతా తిరిగాను. 2 గంటల నుంచి తిరుగుతున్నా. వాడు దూరంగా కరబడి భయపెడుతున్నాడు తప్ప దొరకట్లేదు. అది జరుగుతుందన్నమాట. ఈరోజు ఇంకొక 1/2 అవర్ 1 అవర్ ట్రై చేస్తా పట్టుకోవడానికి. దొరకలేదు అనుకోండి, నాకేంటంటే మెంటల్ హాస్పిటల్ వాళ్ళు, పోలీసులు హెల్ప్ చేయను అన్నారు. అంటే కొంచెం బిజీ ఉందని చెప్పేసారు, హెల్ప్ చేయనని చెప్పలేదు. కానీ వాళ్ళు కూడా వస్తారు. కానీ వాళ్ళని తీసుకొని వస్తానన్నమాట. ఎప్పుడంటే ఈరోజుగా నాకు వాడు దొరకలేదు అనుకోండి, ఒక్కడనే వచ్చాను, డేర్ చేస్తున్నాను. డేర్ అంటే మరీ ఎందుకురా అంత డేర్ అంటే, నా దగ్గర కత్తి కూడా ఉంది. ఇది చూపించి కొంచెం బెదిరించేసి కార్లో ఎక్కించుకెళ్ళి పోలీస్ స్టేషన్లోనో మెంటల్ హాస్పిటల్లోనో జాయిన్ చేయించి కొంచెం హెల్ప్ చేద్దామని నేను అనుకున్నాను. కానీ వాడేమో మన మాట వినట్లేదు. సో ఫైనల్గా ఇప్పుడు కానీ ఒక 1/2 అవర్లో వాడు నాకు దొరకకపోతే పోలీసుల్ని, మెంటల్ హాస్పిటల్లోని ఖచ్చితంగా సిబ్బందిని అయితే ఒక 5-6 మందిని తీసుకొచ్చి మరి వీడిని పట్టుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపించేద్దాం. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు అటు ఇటు ఇది దారి అనమాట. వాళ్ళని భయపెడుతున్నాడో, పెద్దోళ్ళని భయపెడుతున్నాడో, దెయ్యం. అది కాకుండా ఇక్కడ దెయ్యం కూడా ఉంది. అది మ్యాటర్ అనమాట. ఇది కొండ గ్రామం ఉంటుంది కదా, ఇవన్నీ కొండలు కదా, అడవి కదా. ఇటు పక్క చిన్న పల్లెటూరు లాంటిది ఉంది. వాళ్ళ స్కూల్కి వెళ్ళాలంటే ఇది ఇంటి పక్క నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకి కనిపించి ఓయ్ ఓయ్ ఇలా అరిచి భయపెడుతున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇలాంటి వాళ్ళు అందరికి ఇబ్బందిగా, చిన్నపిల్లలకి. నైట్ టైం ఏమో మగాళ్ళైనా ఆడవాళ్ళైనా నడుచుకుంటూ వెళ్తుంటే దీనిపైన నిలబడి చూస్తున్నాడు అనుకోండి, భయంకరంగా అనిపిస్తుంది, దెయ్యం అనుకుంటారు. సో ఇవన్నీ జరగకుండా క్లియర్ చేద్దామని చెప్పేసి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో ఏం జరుగుద్దో చూద్దాం. ఇప్పుడు పట్టుకోవడానికైతే ట్రై చేద్దాం లోపలికి వెళ్ళేసి. సో నేను ఇప్పుడు ఉన్నదైతే ఈ ఇల్లు. వాడైతే నేను కెమెరా పెట్టి చాలా రకరకాలుగా ట్రై చేశాను, కానీ వాడేమీ దొరికేలాగా కనబడట్లేదు, లాభం లేదు. వాడిని ఒక 1/2 అవర్ కూడా పరిగెడతాను. దొరికితే దొరుకుతాడు, లేదంటే ఇందాక చెప్పాను కదా పోలీసులు తీసుకొస్తాను. నేను పైకి వచ్చి నా నైట్ విజన్ కెమెరా అవన్నీ, ఇంకా గ్రీన్ కెమెరా, లైట్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. మళ్ళీ నార్మల్ ఫోన్కి వచ్చాను. చూద్దాం. వాడు పైన అయితే లేడు, కిందగానే ఉన్నాడేమో. ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా కింద ఒకసారి చెక్ చేసేసి రావాలి.
ఇంకా లేడంటే వెళ్ళిపోవడమే. చూద్దాం. ఇది వాడు పట్టుకొచ్చింది, ఇది తెంగరోడు. ఇందాక నేను ఆ మెట్ల కాడ కూర్చొని మీకు చెప్తున్నాను స్టోరీ వాడి గురించి ఏం జరిగింది అనేది. అప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కర్ర ఇక్కడ దాకా వచ్చాడు, అక్కడ పెట్టి మళ్ళీ అలా పరిగెట్టేసాడు. చూద్దాం ఏం జరుగుద్దో. ఒక్క నిమిషం గైస్, కెమెరా బ్యాక్ సైడ్ అయితే తిప్పుతాను. ఇది అమ్మో, ఈ గింబాల్ మడత పెట్టేసి ఇందులో పెడేస్తాను. ఒక్క నిమిషం, ఇది చిరాగ్గా ఉంది, ఇది మొయ్యలేకపోతున్నాను. ఇప్పుడు మీకు అర్థమైందా గైస్? ఇదిగోండి, ఎంతసేపు ఈ గింబల్లో అయితే నేను కెమెరా పట్టుకొని ఉన్నాను. ఇది ఇబ్బందిగా ఉంది, బ్యాగ్లో పెడేస్తాను. ఒకసారి కిందకైతే వెళ్దాం. అటు పైన అయితే ఉన్నట్టు ఏమీ సౌండ్ రావట్లేదు. ఆల్రెడీ కెమెరా సెటప్ అంతా క్లోజ్ చేసుకునేటాడికే 1/2 అవర్ అయింది ఇక్కడ నాకు. పైన ఒక్క సౌండ్ కూడా రాలేదు, పైన లేడు కాబట్టి కింద ఒక్కసారి వెతికి వెళ్ళిపోవడం ఇంటికి. నేను ఈ గ్యాప్లో దొరికితే దొరుకుతాడు, మంచిగా నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. లేదంటే వాడి ఇష్టం, ఇంకా నేను ఏం చేస్తాను. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నాకు స్టార్ట్ అయింది మళ్ళీ, ఎందుకంటే కిందే దెయ్యం ఉన్నది. వాడు విజిల్ వేస్తున్నాడు అని చెప్పేసి వాడు విజిల్ వేసుకుంటూ తిరుగుతున్నాడు. అయితే ఒక రూమ్లో విజిల్ వస్తుంది నాన్ స్టాప్గా. ఆ రూమ్లోకి వెళ్ళాను ఉన్నాడేమో అని పట్టుకుందామని వెళ్ళి చూస్తే రూమ్లో లేడు. సౌండ్ వస్తుంది కానీ అది దెయ్యం. నా బ్యాక్ సైడ్ ఉన్నాడు వాడు. సడన్గా వెనక్కి తిరిగి చూడగానే అంటే ఏంటి మీకే అర్థమైపోవచ్చు ఇంకా అది దెయ్యం అని. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చూస్తాను. బాబోయ్, మెట్లు మాత్రం 5-6 పైపుల నుంచి ఉన్నాయి ఇందులో. దీనికి ఎంట్రీ ఏమన్నా ఉందా లేదా అనేది తెలియట్లేదు. అటు సైడ్ నుంచి ఉంది కానీ ఇటు సైడ్ ఉందేమో చెక్ చేస్తాను. అదిగోండి గైస్ మన హాంటెడ్ హౌస్. ఏది ఫోకస్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం. అమ్మ బాబోయ్, దెయ్యాలారా ఉన్నారా? సైకో పోతాను రాజా, ఉన్నావా గైస్? ఒక్క నిమిషం, అక్కడ ఏదో ఉన్నట్టుంది. నేను ఇంతవరకు దాన్ని గమనించలే. ఒకసారి వెళ్ళి వస్తాను. ఇదంతా పైప్ లైన్సా ఏంటిది అసలు? ఏదో వాటర్ ట్యాంక్లా ఉందంటే. ఏం లేదులే. బాబోయ్, ఏంటో ఈ అడవిలో ఒంటరిగా తిరగడం అనేది అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. ముసలు అయ్యాక మన వాళ్ళకి చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ఈ లోపు ఏది నన్ను వేసేయకుండా చూసుకోవాలి. చెప్పడానికి నేను ఉన్నా. మళ్ళీ ఇవన్నీ ఎందుకులే కానీ అడవిలోంచి దారులు ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాను. అసలు ఇటు దారే లేదు చూడండి. ఇది అన్ని కొండలు, ఈ మధ్యలో అడవి, ఈ మధ్యలో ఇది కొండలు, ఇదేమో మధ్యలో ఇది ఇల్లు. అదేమో దూరంగా అక్కడ ఉందా నరేంద్ర, ఆ లైట్లు కనిపిస్తుంది కదా, అక్కడ హోటల్స్ ఉన్నాయి, అక్కడ పెట్టారండి. మనుషులు వస్తున్నారు డే టైంలో, రాత్రి రారు, దెయ్యాలు ఉంటాయి కాబట్టి. సరే గాయ్స్, లోపలికైతే వెళ్దాం, మిడిల్ రూమ్లోకి చూద్దాం. ఆ విజిల్ వచ్చిన రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసి వస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం. ఏయ్ రే,
రే సైకో, నువ్వా? ఆత్మరాణి, వచ్చే చంద్రముఖి, కాంచన, లేకపోతే ఫ్రెష్గా వచ్చిన మంగళవారం దెయ్యం, ఇంకెవరన్నా ఉన్నారా? సర్లే, సినిమాలో దెయ్యాలని ఇక్కడికి ఎందుకు వస్తలే. వాళ్ళేదో డైరెక్టర్లు సరదాగా షూటింగ్ తీసుకుంటారు. మందంతా రియలిస్టిక్, దానికి మనకి కంపారిజనే లేదు. నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ డైరెక్టర్ వెళ్ళి నిజంగా, అంటే ఒక స్పెసిఫిక్గా ఒక డైరెక్టర్ అనట్లేదు, ఏ డైరెక్టర్స్ అయినా, ఏ మనిషి అయినా సరే ఇలా అర్ధరాత్రి నిజంగా సైకోలు దెయ్యాలు ఉన్న చోటుకి వెళ్ళగలరేంటి? గైస్ లోపలికి అయితే వెళ్తాను. గైస్ సౌండ్ అయితే వచ్చింది, కానీ ఎక్కడనే తెలియట్లేదు. పైనుంచి అయితే రాలేదు, కింద నుంచి వచ్చింది. ఈ కింద ఉన్న ఈ పొడవు అంతటికి కూడా అన్ని వైపుల నుంచి దారులు ఉన్నాయి, కిటికీలు. ఇదిగో ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ కిటికీలు, అటు సైడ్ కూడా 4-5 ఉన్నాయి. ఎందులోంచి దూరం ఎందులోంచి మధ్యలోకి వెళ్తాడో తెలియదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసి రావాల్సిందే ఖచ్చితంగా. అయితే ఏం చేయలేం, లోపలికి వెళ్తాను. ఈ అమ్మాయి బల్లిలో ఒకటే తలకెప్పుడు. ఇందులో ఏమన్నా ఉన్నాయా? నేరుగా అయ్యి బాబోయ్, ఏంటి సౌండ్? అమ్మ జీవితం, లోపల ఎవరు లేరు కదరా, మూసేసి ఉంది కదా. ఎవరన్నారు లోపల? అయ్యో బాబోయ్, గైస్ లోపల ఎవరు లేరు కానీ సౌండ్లు ఏంటి? అదిగో ఒక్క గైస్ ఆడ ఉన్నాడు, అక్కడ గైస్ ఆడ ఉన్నాడా? అదిగోండి, అదిగో చెప్పానా? రే ఆగా, అక్కడే ఆగు, రే అక్కడ ఆగు. గైస్ రే నా కూడా ఎందుకు వస్తున్నారా చచ్చివాడా? ఒడికి అమ్మ జీవితం. గైస్ కత్తి రే, కత్తుందిరా నాగిరా, ఏ రాకు. మనవాళ్ళు కాదు బాబోయ్, చచ్చినట్టు అయ్యింది. కత్తి తీలేపోయింది సడన్గా. ఇది ఇందులో ఉందా బ్యాగ్లో? అయ్యి బాబోయ్, అమ్మా ఇలా పరిగెట్టించాడంటాడు. అసలు నా కూడా పాత్ర అసలు ఊహించలేదు నేను. అయ్యి బాబోయ్, నా కూడా ఎందుకు వస్తున్నారా? ఇంకొక లేడు కదా, దెబ్బకి నా పని అయిపోద్ది. అప్పుడు లాస్ట్లో ఇదేంటి మాకు టెస్ట్ కూడా పడతాడు వీడు, ఎంతసేపు అక్కడ ఆగినాడు. ఒక్క నిమిషం. ఏహే ఇది చూపిస్తాన్నా కొంచెం తగ్గుతాడు.
దోరిని అంత దరిద్రం. అది ఎలా పడ్డాడు కదా, చూసారు కదా అక్క నా వెనక. ఎక్కడున్నాడు? పెద్ద సైకోగాళ్ళ ఉన్నాడు. అయ్యి బాబోయ్ మామూలు కాదు ఇడు, ఏదో చంపేసేలా ఉన్నాడు. రే 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 ఏ ఏం కావాలరా నీకు? నా కూడా ఎందుకు పడ్డాడు? అయ్యో మై గాడ్, మడత కాజా అయిపోయింది నాకు. పరిగెట్టకపోతే వాడు చంపేస్తాడు వాడి దగ్గర. చీ అమ్మ కత్తుంది కదా, చూపించి బెదిరిస్తాను. వాడు భయపడతాడేంటి? అడుగో రేయ్, అక్కడ ఆగు. జోకులా? కాంతో గేమ్సా? సాల్తీ లేచిపోతే ఏయ్ ఆగు. ఏం కావాలరా? నా కూడా ఎందుకు పడుతున్నావురా? ఆగు, నీకే చెప్పేది అర్థం కాదా? బాబోయ్ ఎందుకు పడుతున్నావురా? నీకు హెల్ప్ చేస్తానని వచ్చానురా, నేను నీకు కింది పెడదామని వచ్చాను రా. పరిగెట్లా, ఇందాక జిమ్కి వెళ్ళి వచ్చాను, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. పరిగెట్లా, ఇది పరిగెట్టించేస్తున్నాడు. నా వల్ల అవుతలేదు ఇది. అమ్మ బాబోయ్, వీడు పరిగెట్టి చంపేస్తున్నాడు. వీడు నాకు ఆలోచన వచ్చేస్తుంది. అయ్య బాబోయ్ ఓదమ్మో, అయ్య బాబోయ్ నా వల్ల కాదు. ఇది అడుగుతున్నాడు వెనకాల. అయ్య బాబోయ్ ఇది వెనకాల ఉన్నాడా? నేను వెళ్ళిపోతానమ్మా ఇక్కడి నుంచి, మన వల్ల కాదు. అయ్య బాబోయ్ అమ్మా, సైకో దెయ్యం తల్లి, ఈ సైకో నువ్వే పెంచుకో. నేను పట్టుకెళ్ళడానికి తర్వాత వస్తాను. ఇప్పుడప్పుడు ఓపిక లేదు, కొన్నాళ్ళ తర్వాత వస్తాను నేను. బాయ్. ఆ సైకోగా నువ్వే పెంచుకో, నేను పోలీసులతో తర్వాత వస్తాను. ఆడు కూడా పడిపోయి అన్నాడు. బాబోయ్ నా వల్ల కాదు, పరిగెట్టి చంపేసేలా ఉన్నాడు వీడు. అమ్మ దెయ్యం తల్లి, తర్వాత కలుసుకుందాం. అమ్మో దెయ్యాన్ని పట్టుకోవడం మన వల్ల కాదు, కానీ సైకోనే చాలా కష్టంగా ఉన్నాడు. దెయ్యాన్ని తర్వాత పట్టేసుకుందాం, ఒక నెల తర్వాత, ఒక 2 వీక్స్ తర్వాత వచ్చి సైకోని పట్టుకుందాం. పోలీసులతో మెంటల్ వాళ్ళతో వచ్చేసి కలిసి. అయ్యి బాబోయ్ నా వల్ల కాదమ్మో, ఎంత నేను నా వల్ల కాదు అంటున్నాడు. ఎందుకు అనుకోకండి, ఇది కొత్త కోచ్ యూనివర్స్, మళ్ళీ వేరేలా అనుకుంటారు. 3 అవర్స్ నుంచి పరిగెడుతున్నాను ఇక్కడ. 4 ఎపిసోడ్స్గా ఇది లాస్ట్ ఎపిసోడ్ అనమాట. అందుకు ఎక్కువసేపు అయిందని నేను అంటున్నాను. నేను ఇక్కడ మన వల్ల కాదు గైస్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ. అమ్మోయ్ సైకో కూడా ఎలా పరిగెడుతున్నారు తెలుసా అసలు. ఆడు ఇక్కడే ఉన్నాడు గాయ్. రాకు నా కూడా రాకు గైస్, అదిగోండి నా వెనకాల ఉన్నాడు. చచ్చండ్రా నా వల్ల కాదు. పోయి నేనేంటే నా వెనకాల ఉన్నాడని చెప్తాను. ఏదో సినిమా దాకా బాబోయ్ నా వల్ల కాదు. బాబోయ్ బాబోయ్ వచ్చిన వస్తాడా? బాబోయ్ గైస్, టాటా బాయ్ బాయ్ గైస్. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను నేను ఇంకా. అయ్యి బాబోయ్ ఎంత ఘోరంగా ఉన్నాడంటే, ఓడి అమ్మ జీవితం ఎలా ఉంది గైస్ చూసారా? ఆడు కూడా పరిగెట్టుకుంటానే వస్తున్నాడు.
లాస్ట్లో ఏమైందో, దెయ్యం ఆళ్ళకు దూరిందా లేదంటే ఇంకా నేను ఎప్పుడైతే దెయ్యాన్ని కూడా పట్టుకుందాం వెతుకుదామని మిడిల్ రూమ్లోకి వెళ్దాం అనుకున్నానో అప్పుడు వాడు నా ఎంబడ పడుతున్నాడు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, నేను స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను గుర్తుందా? అది ఏంటంటే తన లవర్ చనిపోయింది, తను ఎవరినైతే ప్రేమించాడో తను చనిపోయింది, ఎంతో విడగొట్టేశారని చెప్పి. ఒకవేళ ఆ అమ్మాయి ఆత్మ కానీ ఇక్కడ ఉండడం వల్ల వీడి సైకోగాడు పిచ్చోడైపోయాడు కదా, వీడి ఇంట్లో ఉంటున్నాడేమో, తన లవరే కదా. వాళ్ళిద్దరు ప్రేమికులు అయితే వాళ్ళ పెద్దవాళ్ళకి ఇష్టం లేక మామూలుగా వీడిని తరిమి కొట్టారు. తరిమి కొట్టిన టైంలో నెత్తికి తగిలి పిచ్చోడైపోయాడు. ఓకేనా? తన లవర్ కూడా ఆత్మహత్య చేసుకుంది. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇంటి దగ్గర ఇక్కడ సైకో ఉన్నాడు, ప్లస్ ఒక ఆత్మ ఉంది. అంటే ఇప్పుడు ఏంటి మ్యాటరు, తన లవరే అమ్మాయే ఆత్మ ఇక్కడ ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకా అలాగే అనుకోవాలి, ఇంకేమనుకుంటారు? తను చనిపోయింది, వీడేమో సైకో, ఇద్దరు ఒకే చోట ఉంటున్నారు. వీడికి పిచ్చెక్కిపోయి వీడికి కనిపిస్తుండొచ్చు. అందుకే వీడు 1.5 year నుంచి ఇక్కడి నుంచి వెళ్ళట్లేదాడు. ఎంత ఫుడ్ పెడతా అన్నా, హెల్ప్ చేస్తా అన్నా, ఏం చేస్తా అన్నా. సో ఫైనల్గా గైస్, ఇక్కడ దెయ్యంగాడు, అదే ఆ సైకోగాడు, ఆ అమ్మాయి దెయ్యం ఇక్కడే ఉన్నారు. ఇది మాత్రం క్లారిటీ. ఇదన్నమాట గైస్ మ్యాటర్. అమ్మ బాబోయ్, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ గైస్, ఎందుకైనా మంచిది. మామూలు కాదు, వాడు ఖచ్చితంగా దెయ్యమే కదా. నేను ఎంత క్లియర్గా చెప్పగలుగుతానంటే అది ఖచ్చితంగా దెయ్యమే, ఆ అమ్మాయి లవరే. ఎందుకంటే ఆ సైకో కూడా ఇక్కడే ఉంటున్నాడు, అదే రూమ్లో విజిల్ వస్తుంది, వీడు కూడా విజిలేస్తున్నాడు. మీరు ఆల్రెడీ రికార్డింగ్ చూసే ఉంటారు కదా. అయ్యో బాబోయ్ గైస్, ఇది ఇక్కడికి వచ్చాడు. వెళ్ళిపోయి నుంచి ఎల్రా రే దిగు. గైస్ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీకు ఖచ్చితంగా థ్రిల్లింగ్ అయితే ఇచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఖచ్చితంగా ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల్ని లేదా ఇంకా మెంటల్ హాస్పిటల్ వాళ్ళని తీసుకొచ్చి వాడిని అయితే పట్టుకుని వాడికైతే హెల్ప్ చేయాలనుకుంటున్నాం. ఇదే నా టార్గెట్ అనమాట. సో మీరు మళ్ళీ ఇదే వీడియో ఎందుకు పెడుతున్నారని నన్ను అడిగినా సరే, నేనైతే వాడిని హెల్ప్ చేయడమే నా గోలు. సో సైకోల్ని, పిచ్చోళ్ళని, ఇలాంటి వాళ్ళని, మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళని హెల్ప్ చేయాలన్నమాట, కాపాడాలి. వాళ్ళని మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఆల్రెడీ ఇంకా గవర్నమెంటే మన సమాజాన్నే పట్టించుకోదు, ఇంకా వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? సో మనమే కష్టపడి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. సో అందరూ వాళ్ళ పనుల్లో బిజీ ఉంటారు కాబట్టి మనం నాలాంటి వాళ్ళు అయినా ఇంకా వేరే యూట్యూబర్లు అయినా ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ కాపాడుతూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అప్డేట్స్ ముందుగానే తెలియాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. కామెంట్ సెక్షన్లో ఐడి పెట్టాను, హంటర్ నరేష్ అని సెర్చ్ చేస్తే 16K ఫాలోవర్స్తో నా అకౌంట్ ఒరిజినల్ది కనబడుతుంది. దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. మీరు మాత్రం ఇలాంటి 100 హౌస్ల్లోకి అస్సలు వెళ్ళొద్దు, కేర్ఫుల్గా ఉండండి గైస్. చిన్నపిల్లలు జాగ్రత్త. టాటా, బాయ్ బాయ్. ఇంకా మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు, ఒకసారి చూడండి, చేశారా లేదా? ప్లీజ్ గైస్ ఒక్క లైక్ చేయండి. బాయ్ బాయ్.